దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని యొక్క వాక్యమును ఈరోజు భక్తిపరులు అనే అంశముల గురించి కొన్ని నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలలో ప్రార్థన అవసరతకు వచ్చేటప్పటికల్లా ఆరోగ్యవంతమైనటువంటి వారు ఉండాలని కోరుకుంటారు. వివాహం అవ్వాలని కోరుకుంటారు. యవనస్తులు వచ్చేటప్పటికి అప్పుల పాలై ఉంటే కనుక అప్పుల నుంచి విడుదల పొందాలనుకుంటారు. వారి యొక్క జీవితంలో ఏదైతే లేదో వాటి అవసరత నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, దేవునితో ఒక మంచి సహవాసం చేయాలనుకుంటారు. అయితే వీరిలో అనేక మంది ఉద్యోగం కోసం అడుగుతారు, పిల్లల కోసం అడుగుతారు, ఇల్లు కట్టుకోవాలని అడుగుతారు, వ్యవసాయం బాగుండాలని అడుగుతారు, వారి జీవనోపాధి భవిష్యత్తు బాగుండాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియపరిచేది ఏంటంటే, నీ ఇంటిలో భక్తిపరులు ఉండాలనే ఉద్దేశాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు దేవుని యొక్క వాక్యం అలా తెలియపరుస్తుంది అంటే, వాటి వలన ఏదో దాగి ఉన్నటువంటిది ఏదో ఉంది. అందుకని ఈరోజు సేవకులు ఏర్పడుతున్నారు, సంఘాలు ఏర్పడుతున్నాయి, విశ్వాసులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం అత్యధికంగా విస్తరించబడుతూ వచ్చింది. వీటన్నిటిలోనూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో దాగి ఉంది. ఈ దాగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మర్మాన్ని దేవుడు ఈరోజు బయలుపరచబోతున్నాడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆశ్రయించు వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలు. ఈరోజు దేవునిని ఆరాధించువారు, దేవుని ఎదుట మోకరించి ప్రార్థించువారు, దేవునిని కలిగి ఉండాలని ఉద్దేశం కలిగినటువంటి వారు, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటటువంటి వారు ఈరోజు అనేక మంది సమకూర్చబడుతున్నారు అంటే గల కారణము మేలు దాచి ఉంచబడింది. ఏం దాచి ఉంచబడింది? ఎందుకు వస్తున్నాం మనం? మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఏదో మేలు దాచి ఉంచబడింది. ఆ మేలు దాచి ఉంచబడినది కనుక ఆ మేలును పొందుకొనుట కొరకై మనము దేవుని మందిరానికి రాగలుగుతున్నాం, దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం, దేవుని యొక్క సన్నిధిలో మన అవసరతల గురించి ప్రార్థన చేయగలుగుతున్నాం. ప్రార్థనతో పాటు దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆరాధన చేయబోతున్నాం. అంటే మేలు దాచి ఉంచబడింది. ఈ మేలు నువ్వు పొందుకోవాలి అంటే నీవు భక్తిపరుల జాబితాలోనికి రావాలి. నీ యొక్క లిస్టు, నీ యొక్క పౌరసత్వము, నీ యొక్క సభ్యత్వము, నీ స్థానము ఏమిటి అని అంటే, ఒక లిస్టులో నీ పేరు నమోదు కావడాలి. ఆ పేరు భయభక్తులు కలిగిన వారు, వారినే భక్తిపరులు అంటారు. ఏమంటారు? భక్తిపరులు అంటారు. వారిలో పురుషులు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, అలాగే యవనస్తులు కూడా ఉండొచ్చు, అలాగే పిల్లలు కూడా ఉంటారు. ఈ రీతిగా మనం ఆలోచిస్తే పెద్దవారు, వృద్ధులు, విధవరాండ్రు, వివాహ వ్యవస్థలోకి వెళ్ళినటువంటి వారు, కుటుంబముల వారిగా కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటారు. గల కారణము వారందరూ భక్తిపరులు. మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, భక్తిపరులు. ఈ యొక్క భక్తిపరులు నీ కుటుంబంలో చదువుకున్నటువంటి వారు ఉండొచ్చు, చదువుకోలేనటువంటి వారు ఉండొచ్చు, అయినా పర్వాలేదు. పేద ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు,
ఎలా ఉన్నా పర్వాలేదు. నీటిలో నాగరికత తెలిసిన వారు ఉంటారు, కొంచెం నాగరికత తెలియలేనటువంటి వారు కూడా ఉంటారు. మాట్లాడే తీరు తెలియక, వస్త్రధారణ సరిగా లేకపోతే వారి యొక్క విధానాలు ఇంకా ఎదుగుబోతులు లేక ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని కుటుంబాల్లో మోడర్న్గా జీవించేటటువంటి వారు ఉంటారు. అయితే మీ కుటుంబాలలో ఎవరు ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, లేకపోతే చదువుకున్న వారు ఉన్నా చదువుకోలేనటువంటి వారు ఉన్నా, లేకపోతే నీ కుటుంబంలో నాగరికతలో ముందుకు కొనసాగుతున్నటువంటి వారు ఉన్నా, నాగరికత తెలియలేనటువంటి వారు ఉన్నా, లేకపోతే నీ కుటుంబం, నీ ఇల్లు పాకైనా బిల్డింగ్ అయినా ఏదైనా ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఒకరు ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకరు వ్యవసాయదారుడు అయి ఉండొచ్చు, లేకపోతే కూలి పనికే వెళ్ళినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఎవరు నీ కుటుంబంలో ఉండకపోయినా నీ కుటుంబంలో ఉండాల్సింది ఎవరో తెలుసా? నీ కుటుంబం మేలు కలగాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబంలో దేవుని యొక్క కృప ఉండాలంటే కనుక, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే కనుక భక్తి పరులు ఉండాలి. ఎవరు ఉండాలి? మీకు అర్థమైందా? ఎవరు ఉండాలండి? భక్తి పరులు ఉండాలి. భక్తి పరులు అంటే ఆపేసరి కంటే కొంచెం సొంతం. భక్తి పరులు అంటే ఆపేసరి కంటే ఎక్కువ. భక్తి పరులు ఉంటే నీ కుటుంబంలో ఆఫీసర్ కంటే ఎక్కువ, ఉద్యోగస్తుల కంటే ఎక్కువ. నీ కుటుంబంలో భక్తి పరులు వారు స్త్రీలో ఉండొచ్చు, పురుషులో ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, యవనస్తులో ఉండొచ్చు, వృద్ధులో ఉండొచ్చు, విధవరాండ్రై ఉండొచ్చు. ఎవరైనా సరే నీ ఇంటిలో ఈ రోజు నుంచైనా మీరు ఆలోచించండి. ఇంతవరకు భక్తి పరుల జాబితాలో మీరు ఉంటే మంచిదే. ఎవరైనా మీ కుటుంబంలో సరైనటువంటి భక్తి లేనటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అది మనకు శాపగ్రస్తముగా మారుతుంది. అందుచేతనే దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలన్నా, మేలులు పొందుకోవాలన్నా, ఆశీర్వాదకరమైన మార్గాలను నిలబడాలన్నా, అనేకమైనటువంటి ఆపదలలో నుండి తప్పించబడాలన్నా, శ్రమలలో నుండి విడుదల పొందాలన్నా మనకి ఎన్నెన్నో సమాధానం లేని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సమస్యల నుంచి కూడా సమాధానపరచబడాలన్నా, ముఖములో దుఃఖం కలిగి ఉన్నటువంటి వారు సంతోషాన్ని అనుభవించాలన్నా నీ కుటుంబంలో భయభక్తులు కలిగిన వారు ఉండాలి. ఎవరుండాలి? భయభక్తులు కలిగిన వారు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అందుకనే కీర్తన గ్రంథము 34:7 కూడా ఓ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవారిని చాలు. ఏమిటి అని అంటే దూతలు కాపలా కాస్తారట, నీకు సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తారట. ఎందుకు? భక్తి కలిగినటువంటి వారికి. ఏమండి, ఆఫీసర్ గారికి కూడా ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్ ఉండాలి కదా. ఒక నాయకుడికి, రాజకీయ నాయకుడికి కూడా సెక్యూరిటీ గార్డు ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యం మీకు తెలియపరిచేది ఏంటంటే, నీ ఇంట్లో ఒక భక్తిపరురాలు, ఒక భక్తిపరుడు ఉంటే కనుక దేవదూతలు, ఎవరండి? దేవదూతలు కాపాడతారట. దేవదూతలు సెక్యూరిటీ గార్డులా పనిచేస్తారట. అవసరమా కాదా? మీ కుటుంబాల్లోనికి ఏమండి, ఇంటికి తాళం వేసినా వేయకపోయినా మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఇంటి చుట్టూ ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు. లేకపోతే నీ ఇంటికి తాళం వేయకుండా బయటికి వెళ్ళావు అని అంటే కనుక ఖచ్చితంగా హృదయపూర్వకంగా వారు మంచి ఉద్దేశం కలిగి ఉండకపోతే కనుక దొంగలు వచ్చినా పట్టించుకోరు, వారే దొంగలుగా మార్చబడతారు కూడా. అందుకని మీరు ఆలోచించండి. ఒకసారంట కొంతకాలం క్రితమట బిల్డింగులకి, ఇప్పుడు బిల్డింగులు కట్టేసేసి చుట్టూ ప్రహారీ గోడలు కడుతున్నారు, కానీ అప్పుడు ఏముండేవి కాదట. కాలనీల కింద, పేటల కింద, చిన్న చిన్న పల్లెల కింద ఉన్న టైంలో ఇల్లుండేవట. ఇంటికి తాళం వేయాల్సిన పని కూడా ఉండేది కాదట. అయితే అంతేకాకుండా ఎవరి ఇళ్ళకి కూడా గేట్లు ఉండేవి కాదట. ఎవరిళ్ళకి కూడా గేట్లు కూడా ఉండేవి కాదట. గొళ్ళాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉండేది కాదట. అయితే మరి ఎంత నమ్మకం అండి, ఎంత విశ్వాసం అండి. ఒక ఉప్పు ఉన్నా, ఒక కారం ఉన్నా, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నా, ఒక రూపాయి ఎక్కడైనా పెట్టినా, లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు యవనస్తులు ఉన్నా సరే ఎవరు భద్రత కోసం వారికి వారు సెక్యూరిటీ ప్రత్యేకమైన సెక్యూరిటీ కోసం మనుషులు ఉండాల్సిన పనేమీ
లేదు. ఎందుకంటే మంచి కాలాలవి. ఆ మంచి కాలాలలో నుండి ఏ కాలాలలోనికి మనం వచ్చేసామనంటే కాలాలు చెడ్డవి కాదు, కానీ మనుషులు చెడ్డోళ్ళు అయిపోయారు. ఆ రోజు మంచి మనుషులు ఈరోజు చెడ్డ మనుషులు. అందుకని ఇంటికి తాళం వేసుకుంటే తప్ప భద్రత ఉండదు. అమ్మాయిని కూడా సెక్యూరిటీగా కూడా తీసుకెళ్ళి మనం కాలేజీకి కానీ స్కూల్కి కానీ వయసు వచ్చినటువంటి అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని వస్తే తప్ప సెక్యూరిటీ లేదు. అబ్బాయిలు వారి యొక్క జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటో వెతుక్కోవాల్సిన పరిస్థితి. 9 అయ్యేటప్పటికి 10 అయ్యేటప్పటికి పిల్లలు ఎక్కడ ఉన్నారని వెతుక్కోవాలి. ఎందుకంటే హృదయాలు చెడిపోని, స్వభావాలు మారిపోని. దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతుందంటే భక్తి కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి మేలు, ఆ ఇంటికి ఆశీర్వాదం. చాలామంది వారి జీవితాల్లో ప్రార్థనలు అనేక మంది చేస్తూ ఉంటారు, కానీ వారు భక్తి పరులుగా ఉండరు. భక్తి పరులుగా లేని వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అన్యులు కూడా ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు కూడా దేవుడు మేలు చేస్తాడు. అయితే తెలియక చేయటం వేరు, తెలుసుండి చేయటం వేరు. తెలుసున్న తర్వాత నువ్వు మేలు పొందాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ఒక భక్తుడిని మనం చూస్తున్నాం. కొర్నేలి అనబడినటువంటి వ్యక్తి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో ఒక శతాధిపతి చాలు. ఏమండి అక్కడ మాట ఒకటి జాగ్రత్తగా వినండి. భక్తి పరుడు ఒకడు ఉండేను. ఏమని రాయబడి ఉంది? భక్తి పరుడు ఒకడు ఉండేను. పురుషులారా మీరు కూడా గుర్తించండి, ఎంతమంది ఉన్నామనేది కాదు, మీరు ఆలోచించండి. భక్తి పరుడు అని మీరు ఎప్పుడైనా చెప్పించుకుంటుగలుగుతున్నారా? ఎప్పుడైనా సరే మీ జీవితంలో భక్తి పరులు అని అనిపించుకునేటువంటి యోగ్యత మీరు సంపాదించుకున్నారా? సంపాదించుకున్నట్లయితే కనుక మీరందరూ కూడా నిజంగా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించగలరు. అంతేకాకుండా మీ గుండెల మీద చెయ్యేసుకుని మిమ్మల్ని మీరు ఏం చెప్పుకుంటారో తెలుసా? కొర్నేలి లాంటి వాళ్ళమని ఒప్పుకుంటారు. ఎందుకంటే కొర్నేలిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ కొర్నేలిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే అతను భక్తిపరుడు అని అంటే భక్తిపరులు ఎలా ఉంటారో అలా ఉన్నాడు. ఆ భక్తిపరులు ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటే కనుక అతనట 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే చాలు ఓ మాట మీరు వినండి. ఏంటి అంటే అతను భక్తిపరుడు అండి. భక్తిపరుడు ఎలా ఉంటాడు? తన ఇంటి వారందరితోనూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అంటే తన భక్తిపరుడు అనిపించుకోవడమే కాకుండా తన ఇంటి వారిని కూడా భక్తి కలిగిన వారు అని అనిపించుకునేటట్లుగా సిద్ధపరుస్తాడు. మీకు అర్థమైందా? ఏమండి మనకు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టాలి, ఇంకో బిల్డింగ్ కట్టాలి. ఎందుకని? 2 కొడుకుంటే ఇంకా 3 కొడుకుంటే ఇంకొక బిల్డింగ్ కట్టాలి. ఏదైనా ఒక అరెకరం ఉందనుకోండి, అరెకరానికి ఇంకొక ఎకరం అటాచ్ చేయాలి. లేకపోతే ఏదైనా ఒకళ్ళు నిరుద్యోగులు అనుకోండి, ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఇంకొకళ్ళు కూడా ఉద్యోగం చేయాలి. లేకపోతే ఒక అమ్మాయికి ఒక ఫంక్షన్ చేస్తామనుకోండి, రెండో అమ్మాయి వెనకాల వస్తుందనుకోండి లైన్లోను, ఆ అమ్మాయి కూడా మళ్ళీ ఫంక్షన్ చేయడానికి అన్ని సమకూర్చాలి. ఇప్పుడు ఈ రీతిగా లోకంలో ఉన్న వాటన్నిటి గురించి మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం. అటువంటిప్పుడు నీ యందు భక్తి ఉంటే, నీవు భక్తిపరుడివి అయి ఉంటే, కొన్నేళ్ళలాగా నీ జీవితం ఉంటే కనుక నీ భార్యను కూడా భక్తి పరులాగానే సిద్ధపరుస్తావు. అలాగే నీవు నీ పిల్లలను కూడా భక్తి పరులుగానే సిద్ధపరుస్తావు. వీరిది ఒక దారి వారిది ఒక దారి మాత్రం కానే కాదు. అంతేకాకుండా భక్తి పరురాలివి నీవై ఉంటే కనుక నీవేం చేస్తావో తెలుసా? భక్తి పరుడిగా ఉండడం కొరకై నీ భర్తను దేవుని సన్నిధి వైపు నడిపిస్తావు. అతను కూడా మార్చబడతాడు. మార్చబడిన తర్వాత నీ క్వాలిటీ ఏంటో అక్కడ అర్థమైపోద్ది. నోటితో చెప్పనవసరం లేదు, మేము భక్తి పరులు మా కాదని నోటితో మీరేమీ చెప్పనవసరం లేదు. మీ భర్తను తీసుకుని వచ్చావు అంటే ఆటోమేటిక్గా నువ్వు భక్తిపరురాలుగా నువ్వు న్యాయం చేసావని అర్థం. న్యాయం చేస్తున్నావు. దేవుని పట్ల నీవు ఉన్నటువంటి భయభక్తులు విలువైనటువంటివిగా కనిపించినాయి. అందుకనే ఒక స్త్రీని గురించి మాట్లాడితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ
చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుందండి. ఒక పురుషుని గురించి కానీ ఒక స్త్రీని గురించి కానీ ఎలాగైతే మీరు భక్తి పరులు అని అనిపించుకుంటే మీకు మేలు దాచి ఉంచబడుతుందో, దూతలే మిమ్మల్ని కాపాడటానికి మీ దగ్గర ఎలాగైతే ఉండగలుగుతారో అలాగే మీరు కొనియాడబడతారండి. స్త్రీలారా, అనేక మంది వారి వారి జీవితాల్లో మీ భక్తిని కనుపరచడం కొరకే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు, బలహీనపడకూడదు. మీరు ఎప్పుడు బలహీనలు అవ్వకూడదు. మీ ప్రార్థన, మీ వాక్యము, మీ సన్నిధి, మీ యొక్క పరిచర్య యొక్క బలాన్ని, అలాగే మీ చుట్టూ ఉండేటువంటి ఏరియాలో మీ పరిశుద్ధతను మీరు కాపాడుకుంటూ అనేక మందిని ఆ పరిశుద్ధతను ఆ యొక్క మాదిరికరంగా చూపిస్తూ, అలాగే మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, మీరు మీ యొక్క కుటుంబంలో భర్తను ఎలా మార్చుకున్నావు భార్య అయితే కనుక, అలాగే భర్త అయితే కనుక భార్యను ఎలా మార్చుకున్నావు, లేకపోతే నీ పిల్లల్ని ఎలా మార్చుకున్నావు, ఎలా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారు. నీవు నీ ఇల్లంతా తాళం వేసి దేవుని మందిరంలోనికి రాగలిగేటువంటి అవకాశం రావాలి. ఎందుకో తెలుసా? 128వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చెప్పాడు ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తిని గురించి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. నీ ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోనుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. చాలు, సూపర్. చూసారా? భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడంటూ నిలబడితే నీ ఇంటిలో నుండి ఒక పురుషుడు, ఆ పురుషుడు వలన స్త్రీ ఫలిస్తుంది. పిల్లలు, సంతానం విస్తరించబడుతుంది. సంతానం వెంబడి సంతానం, అలా తరము వెంబడి తరము కొనసాగుతుంది. ఇటువంటి తరాలు భూమి మీద దీర్ఘాయుష్మంతులైతే దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుతుంది. అటువంటి నామానికి మహిమ కలిగేటటువంటి విషయంలో భక్తి పరురాలైనటువంటి లోకాసు వార్త 2వ అధ్యాయంలో 36 వచనం నుండి ఒక ఆమెను చూడవచ్చు. లోకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. ఆషేరు గోత్రికురాలైన చాలు. ఈ ఆషేరు గోత్రమునికి చెందినటువంటి ఈ యొక్క పెనుయేలు కుమార్తె అన్న ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు, వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. భర్తతో కాపురం చేసిన తర్వాత ఆ భర్త కోల్పోయాడట. ఏమండి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఏమవ్వాలి? లోకంలో కలిసిపోవాలి. ఆమె ఏమవ్వాలి? దేవుడిని విడిచిపెట్టాలి. దేవుడితో సహవాసం చేయాల్సిన పని లేదు. కానీ 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి భర్తను కోల్పోయినటువంటి ఆమె ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉంది? అక్కడ చూడండి, దేవాలయం ఎన్ని సంవత్సరాలు ఉంది? 80. ఏమండి మాటలు కాదండి, ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవాలయంలో ఉందట. అంటే తను పూర్తిగా దేనికోసం అంకితమైపోయింది? పిల్లలు లేరు, 7 సంవత్సరాలు కాపురం చేసిన భర్తను కోల్పోయింది, పిల్లలు లేరు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మరొక మ్యారేజ్ చేసుకుని మరొక రూపంలో సెటిల్ అయిపోవాలి. ఫోన్లే అలాగ అవ్వలేదు, ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న తన హృదయంలో ఆలోచనలు ఏమొచ్చింది అంటే దేవాలయంలో పరిచర్య చేయడానికి అంకితం అవ్వాలనుకుంది. ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండి అంకితమయ్యి ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉందట? 84 సంవత్సరాలు.
మీరు ఎంతకాలం ఉంటున్నారు? స్త్రీలు అనేక మంది వారి జీవితాల్లో అనేకమైన మేలులు పొందినప్పుడు భర్తను కలిగి ఉంటున్నారు, పిల్లలను కలిగి ఉంటున్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ మీరు అన్నీ కలిగి ఉండి మీరు ఎంతకాలం నుండి దేవాలయంలో దేవుని యొక్క పరిచర్యలో బలంగా ఉండగలుగుతున్నారు? అప్పుడప్పుడు మూతి విరుపులు, అప్పుడప్పుడు పట్టించుకోకుండా తప్పించుకోవడాలు, అప్పుడప్పుడు నాది కాదని వదిలేసేయడాలు ఏమైనా జరిగినాయేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఆమె ఎన్ని సంవత్సరాలు చేసింది? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవాలయంలోనే ఉందట. దేవాలయంలోనే ఉండి దేవాలయంలో విధవరాలిగా జీవిస్తూ దేవాలయంలో పరిచర్య చేస్తూ ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా అంటే రాత్రి పగలు కూడా ఉపవాసం ఉండేదట. ఏం చేసేది? రాత్రి పగలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదట. ఉపవాస ప్రార్థన చేసేదట. తన భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా పదును పెట్టిందే తప్ప తన భక్తి జీవితానికి ఎప్పుడూ కూడా ఆటంకపరుచుకోలేదు. మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, స్టాండర్డ్గా మనం ఉండలేకపోతున్నాం. స్త్రీలారా, మీరు భక్తి పరులేనా? మీరు భక్తి పరులైతే మీ యొక్క విశ్వాస జీవితం ఎంతవరకు మెరుగుపరచబడింది, ఎలా నిలబడగలుగుతున్నారు, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పురుషులారా, మీరు భక్తి పరులేనా? మీ భక్తి జీవితంలో మీరు ఎంతవరకు నిలబడగలుగుతున్నారో పరిశీలన చేసుకోవాలి. ఆరోగ్యం బాగుంటే వస్తాం, లేకపోతే లేదు. లేకపోతే ఆరోగ్యం కొరకైతే దేవుని సన్నిధిలోకి వద్దాం అనేటువంటి ఉద్దేశం కాదు. నువ్వు జీవిస్తున్నావు అని అంటే నువ్వు దేవుని కొరకే జీవించాలి. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ వైపు నడిపించడానికి సిద్ధపరచాలి. అలాగే ఎవరైనా నీ పిల్లలు తొట్టిపోతుంటే అటు ఇటు చెదిరిపోతుంటే చెదిరిపోయినటువంటి వాళ్ళని నీవు నీ ఇంట్లో ఉండేటటువంటి విధానంలో ఎలాగైతే మలుచుకోవాలనుకుంటున్నావో దేవాలయములో దేవుని సన్నిధిలో కూడా ఉండటం కొరకే అలాగే సిద్ధపరచుకోవాలి. ఏం చేసిందో తెలుసా? లూదియమ్మ వాక్యం తెలిసి తెలియక ఉన్న సమయంలో తను ఏదో వాక్యం వినేదే తప్ప ఆమె ప్రార్థన చేసుకునేదేమీ కాదేమో, లేకపోతే ఆమె ప్రార్థన చేసుకున్నా వాక్యం విన్నా తన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి సమర్పించినటువంటి సంఘటన ఏమీ కనపడలేదు. కానీ ఒకసారి పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి పట్టబడింది. ఆ వాక్యానికి పట్టబడి ఆమె తుయితైర పట్టణంలో వ్యాపారం చేసేది. ఏం వ్యాపారం? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. 16వ అధ్యాయం 14-15 వచనాలు. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంది. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేనును ప్రభువునందు విశ్వాసము కలదానినని నీవు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇంటుడని వేడుకొని బలవంతం చేసింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మార్చబడిన తర్వాత హృదయం తెరవబడుతుంది. ఏం తెరవబడుతుంది? హృదయం తెరవబడుతుంది. ఈరోజు అనేక మంది డోర్లు మూయబడే ఉన్నాయి. ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు అంటే ఉపవాసం చేసేవాళ్ళు కనిపించడం లేదు. ఎంతోమంది దేవాలయానికి తలుపులు తెరిచే ఉంటాయి, కానీ దేవాలయానికి వచ్చేటటువంటి వ్యక్తులు కనపడడం లేదు. కొంతమంది రెగ్యులర్గా వచ్చేటువంటి వారు తిరుగుతూ వెళుతూ వస్తూ ఉంటారు, కానీ కొత్త వారు రావడానికి సుముఖత చూపరు. గల కారణం ఏంటి అని అంటే మనలో అసలు మన డోర్లు తెరవబడితే, మన హృదయాలు తెరవబడితే, మన హృదయాలు లోపల ఉన్నటువంటి వారి యొక్క హృదయాలు తెరవబడితే మన కుటుంబ సభ్యుల యొక్క హృదయాలు తెరవబడటం కష్టమైన పని ఏమీ కాదు. అందుకని ఆమె తుయితైర పట్టణంలో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆమె దేవుని యొక్క వాక్యానికి లోబడింది. ఒక రోజు దైవజనుడు చెప్పినప్పుడు ఆ వాక్యానికి హృదయం తెరవబడటమే కాకుండా ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా రక్షణలోనికి రప్పించుకుని మళ్ళీ ఏమంటుంది తెలుసా? ఎప్పుడు అయ్యా దేవాలయానికి నేను రావడమే వెళ్ళడమే కాదు, దైవజనుడు మీరు కూడా ఎలా రావాలి? మా ఇంటికి రావాలండి. ఎందుకంటే మేము
భక్తిహీనులను కాబోకుండా ఉండాలంటే, మా యొక్క భక్తి పరులుగా మా జీవితాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే, దైవజనుడా మీరు వచ్చి వాక్యములో బలపరచండి అని అంటూ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపరచబడింది. గమనించాలి, ఆమె తన కొన్నదానిలో నుండి దైవజనులు కానీ లేకపోతే ఆ రోజు అపోస్తలులు కానీ వారి యొక్క ఇంటికి వస్తే అది ఆశీర్వాదమని ఆమె భావించింది. ఈరోజు నీ జీవితంలో ఎన్నిసార్లు నీ ఇంట్లో జరుగుతున్నటువంటి సంతోషాల్లో దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో జరుగుతున్నటువంటి సంతోషాల్లో సంఘం ఉంటుంది. సంఘం ఉందా? నీ ఇంట్లో జరుగుతున్నటువంటి సంతోషాల్లో సంఘం ఉందా? నీ ఇంట్లో జరుగుతున్నటువంటి సంతోషాల్లో దైవజనుడు ఉన్నాడా? మీరు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. నీ కష్టంలో ప్రార్థన అవసరము, దైవజనుడు అవసరము, సంఘ ప్రార్థన అవసరము, సంఘం అవసరము. అలాగే నీ సంతోషాల్లో, నీ ఆనందాల్లో కూడా ఎప్పుడూ కూడా సంఘానికి అలాగే సేవకునికి తగినటువంటి ప్రాధాన్యతనిస్తూ వస్తూ ఉండేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అలా లేకపోతే సేవకులు పోషించబడలేరు, అలా లేకపోతే సంఘమంతా కూడా భక్తితో జీవించలేదు. అందుకనే సంఘమంతా ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి, సేవకుడు పోషించబడి సువార్తను విస్తరింపచేయడానికి మంచి అవకాశాలను భక్తి పరులైనటువంటి మీరు కల్పిస్తూనే ఉన్నారు. ఇంకా ముందున్న జీవితంలో ఎవరైనా డాక్టర్స్ ఉండాలని, ఇంజనీర్స్ ఉండాలని, ధనవంతులు అవ్వాలని, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని, ఉద్యోగాలు రావాలని, లేకపోతే కుటుంబంలో బోళ్ళని ఇల్లు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మాకు అన్నీ మాకే కావాలి అని అంటూ రోగాలు రాకుండా ఆరోగ్యాలతో నింపబడాలని, లేకపోతే పిల్లలు విస్తరించబడాలని మీరు ఎన్నైనా అడగండి. కానీ మీ కుటుంబాల్లో మాత్రం మీ పిల్లల భక్తిపరులా కాదా? మీరు భక్తిపరులా కాదా? భార్య రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రీతిగా భక్తి పరులను పెంపొందించుకుంటే మీ జీవితాల్లో గొప్ప వెలుగులు మీరు చూడగలుగుతారు. భక్తి పరులు మీ కుటుంబాల్లో ఉంటే గొప్ప మేలులు మీరు చూడగలుగుతారు. భక్తి పరులు మీ కుటుంబాల్లో ఉంటే మీరు కొనియాడబడతారు. ఘనతంతా మీదే. ఎక్కడైనా సరే మీరు కనపరచబడతారు. ఆయన మేలు చేయకుండా వదిలేడు. అందుకని ఒక పాట పడుతున్నాను కదా, మేలు నువ్వు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేవయ్యా.
జీవితంలో ఇంటి వారితో దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అతనుట ధర్మకార్యములు చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? భక్తి పరులు ఏం చేస్తారు? భక్తి పరులు ధర్మకార్యాలు చేస్తారు. ఇతరులు ఎవరైనా కష్టంలో ఉంటే వారు తట్టుకోలేరు. వారికి ఏదైనా ఉంటే ఇవ్వాలనుకుంటారు. లేకపోతే వారి దగ్గర కొంచెమే ఉంటే కనుక, ఇతరుల ఆకలితో ఉంటే కనుక చెరిసగం చేసుకునైనా తిందామనుకుంటారే తప్ప ఏమాత్రము కూడా వారి స్వార్థం వారు కోరుకోరు. వారి స్వప్రయోజనమును కోరుకోరని మొదలు కొరింది 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయంలో 33వ వచనంలో, మొదటి కొరింది 10వ అధ్యాయం 33వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చాలు. అంటే ఎప్పుడైనా సరే భక్తి పనులు చేసే కార్యములు ఏమిటి అని అంటే వారు స్వప్రయోజనమును కోరుకోరు. సెల్ఫ్ మైండ్ అంటారు. నన్ను నేనే బాగు చేసుకోవాలి అని అనుకోవటం. అయితే నిన్ను నువ్వు బాగు చేసుకోవటం మంచిదే, కానీ నీతో పాటు ఏం చేయాలా? పక్కన రెండు వ్యక్తిని నష్టపరచకుండా ఉంటే మంచిది. పక్కన రెండు వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి నష్టపోతే నువ్వు మరలా నీ చెయ్యి నుంచి లేవడానికి ప్రయత్నం చెయ్యి. అయితే రక్షణ విషయంలో కూడా అంతే. నీ భర్త రక్షణ పొందకపోతే కనుక నీ చెయ్యి నుంచి రక్షించు. నీవు భక్తిపరురాలిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు అతను కూడా భక్తిపరుడు అవ్వబోతున్నాడు. నీవు భక్తిపరురాలు కాపాడకపోతే కనుక అతను కూడా భక్తిపరుడు అవడానికి అవకాశం లేదు. ఒకరోజు నిజంగా అతను లాస్ట్ ఎండింగ్లో కూడా భక్తిని చూపించాలనుకుంటే దేవుని సన్నిధిలోకి వస్తే నీ భక్తి ఏ మూలకి రానే రాదు. అందుకనే ఓ స్త్రీ, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంటే కనుక నీవెప్పుడు కొనియాడబడుతూనే ఉంటావు. ఓ పురుషుడా, నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక 108వ అధ్యాయంలో ఆ యొక్క యజమాని ఎలాగైతే దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో, అలాగే భార్య ఫలించింది, పిల్లలను చూడగలిగారు, కుటుంబాలు దీర్ఘాయుష్మంతులు అయ్యారు. ఇట్టి దీవెనలు ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన మేలు చేసేవాడే తప్ప అన్యాయం చేసేవాడు కాదు. నన్ను నేను దైవజనుడిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తాను తప్ప ఎప్పుడు కూడా హెచ్చరిక కారణము దీవెన దాగి ఉన్నదనే అర్థం. హెచ్చరికలో దీవెన ఉన్నదనే అర్థము. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కనుక వారు కొర్నేలి అయితే కనుక దాన ధర్మములు చేస్తూ ఉన్నాడట. అలాగే ఈ యొక్క దాన ధర్మముల యొక్క స్థానములో మరొక వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. తీతు 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే సత్క్రియలు చేయొద్దురు. భక్తి పరులు ఏం చేస్తారు? తీతు 3వ అధ్యాయం 8వ వచనం. చాలండి. ఏం చేస్తారండి వీరు? విశ్వాసం కలిగిన వారు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు, వారు చేసే కార్యములు ఏమిటి అంటే వారు దాన ధర్మాలు చేస్తారని కొర్నేలి ద్వారా తెలిసింది. ఇక్కడ స్త్రీలను గురించి కానీ, పురుషులను గురించి కానీ, విశ్వాసులను గురించి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేస్తారు? సత్క్రియలు చేస్తారు, మంచి కార్యములు చేస్తారండి. మంచి కార్యములు చేస్తారు. అవి మంచి కార్యములు ఏమిటో మీకు అర్థమవుతాయి. వాటి గురించి కూడా చక్కటి వర్తమానాలు ఉంటాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వారు సత్క్రియలు చేస్తారు, కీడు తలపెట్టరు. వారు సహనము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే విధేయత చూపిస్తారు. ఏం చేస్తారు? సహనం ఉంటే విధేయత వస్తుంది. ఏమొస్తుంది? సహనం ఉంటే విధేయత వస్తుంది. సహనం లేనటువంటి వారికి ఏం రాదు? విధేయత రాదు. అందుచేతనే అక్కడ దేవుని సన్నిధిలో కూడా ఆ 10వ అధ్యాయము 7, 8 వచనాల్లో కూడా కొర్నేలి గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసు? అపోస్తల కార్యములో 10వ అధ్యాయం 7, 8 వచనాలు.
వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడతయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి. అక్కడ చూడండి, అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అని అంటే మీకు తర్వాత చదువుతారు. కానీ దూత ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఎక్కడికి పంపించాడు? పేతురును చోటుకి పంపించాడు. ఎవరిని పంపించాడు? శతాధిపతి కదా, కొర్నేలి శతాధిపతి కనుక, నాయకుడు గనక, అధికారి గనుక, తన చేతిలో నమ్మకమైన వాడున్నాడు. నమ్మకమైన వాడు కూడా ఎవరట? భక్తిపరుడేనట. అతను కూడా ఒకసారి వాక్యాన్ని మీకు చెప్పాను. భక్తిపరుడు. ఎవరతను? భక్తిపరుడు. ఇప్పుడు ఈ భక్తిపరుడు యొక్క చేతిలో దాన్ని ఏమంటారంటే స్నేహం ఎవరు చేస్తారు? అక్కడ 100 మంది శతాధిపతులు ఉంటే, నాయకులు ఉంటే, నాయకుల చేతి కింద 100 మంది సైనికులు ఉంటే, ఈ సైనికుల్లో ఎవరిని తీసుకున్నాడు? ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? భక్తి కలిగినటువంటి సైనికుడిని సెలెక్ట్ చేసుకున్నాడండి. అందుకనే ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి వస్తూ వెళుతూ ఉండేటువంటి వారు భక్తి కలిగిన వారు అయి ఉంటే కనుక బయట సహవాసాలు కూడా ఎవరితో సహవాసం పెంచుకుంటారు? భక్తి కలిగినటువంటి వారితో సహవాసం పెంచుకుంటారు. లేకపోతే భక్తిహీనుడితో కానీ లేకపోతే విశ్వాస భ్రష్టులతో కానీ సహవాసాలు పెంచుకున్నారనుకో, మీరు కూడా ఏమైపోతారు? వాళ్ళతో విశ్వాస భ్రష్టులే అవుతారు. లేకపోతే అవిశ్వాసులుగానే మిగిలిపోతారు. అందుకనే మీరు విశ్వాసులతో సహవాసం చేయాలి, భక్తి కలిగినటువంటి వారితో సహవాసం చేయాలి. మీరందరూ కూడా ఒక మంచి వ్యక్తులతో సహవాసం పెంచుకుంటే మీరందరూ కూడా భక్తిపరులుగా ఉంటారు. కనుక భక్తిపరులకు దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. భక్తిపరులకు దేవుని యొక్క దీవెన ఉండక మానదు. దేవుని యొక్క మీరు ఏ విషయంలో సరే కొనియాడబడాలి అంటే కనుక భక్తిపరులుగా మీరు ఉంటే కనుక మీరు ఎప్పుడు కొనియాడబడుతూనే ఉంటారు. సభాష్ అనిపించుకుంటారు. మీ పిల్లలు వర్ధిల్లుతారు. మీ సంతానం విస్తరించబడుతుంది. మీ కుటుంబం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుందండి. మీరు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటారండి. ఇవి జరుగుతూ ఉన్నాయి కనుకనే ఈరోజు క్రీస్తును ఆరాధించేవారు క్రైస్తవ సమాజము అనేక ప్రాంతాలలో విస్తరించబడుతూ వచ్చింది. మీకు అర్థమైందా? అందుకనే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే చివరిగా ముగింపులోనికి వస్తున్నాము. అబీగయీలు 1 సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనంలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ ఆమె భయభక్తులు కలిగి ఉన్నది కనుకనే తన భర్తట నాబాలు అని అంటుంది. అతను మొరటోడట. అతను కూడా చిన్న దేశంలో పరిపాలనలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ దావీదు గారి పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాలలో విరోధంగా మాట్లాడుతూ ఉండేవాడట. ఎలా మాట్లాడేవాడు? తిరుగుబాటు. ఏమండి మీరు ఆలోచించండి, మనం అందరం ఇక్కడే ఉన్నాం, కానీ ఒకరి మీద ఒకరు తిరుగుబాటుకు సంబంధించిన మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ కూడా తిరుగుబాటుగా మాట్లాడుతూ ఉండేవాడట. తిరుగుబాటు మాట్లాడుతూ మొరటోడట, లేకపోతే మూర్ఖత్వంగా ఉంటాడట. అక్కడ స్త్రీ చెప్పిన మాట వినలేనటువంటి పరిస్థితిలో ఉండేవాడట. అయితే తన భార్య మాత్రం భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉందట. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉండబట్టి ఒకసారి దావీదు రాజు పెద్దోడు గనక, అతను రాజ్యాలన్నీ కూడా అతని చేతిలో ఉన్నాయి కనుక నాబాలు అనబడినటువంటి వ్యక్తి కొంత మొరటిగా మూర్ఖత్వంగా చేస్తున్నటువంటి పని వల్ల దావీదు యొక్క రాజ్యములో చెడ్డ పేరు వస్తుందని నాబాలును చంపేయాలనుకున్నాడు. ఈడు బుద్ధిహీనుడైపోయాడు అని చెప్పేసి. అటువంటి అప్పుడు అబీగయేలు అనబడినటువంటి తన భార్యట ఎవరికి ముందు వెళ్ళిపోయింది? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దావీదు దగ్గరికి వెళ్ళిందట. అయ్యా దావీదు మహారాజా, నా రాజ్యంలో కానీ నా ప్రాంతంలో కానీ నా భర్త కొంచెం మూర్ఖత్వంగా ఉన్నా కానీ మీరు క్షమించండి అయ్యా, నన్ను చూసి క్షమించండి అయ్యా. ఎందుకంటే నేను దేవుని ఎదుట ప్రలాపన చేస్తున్నాను, మీ ఎదుట ప్రలాపన చేస్తున్నాను, అర్థిస్తున్నాను, మొరపెట్టుకుంటున్నాను. మీరు నన్ను చూసి ఈ యొక్క మొరాలకించి నా యొక్క భర్తను ప్రేమించండి అయ్యా అన్నప్పుడు చంపకుండా దావీదు నాబాలును
క్షమించడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఆ యొక్క అబీగయేలు తన యొక్క భర్తను రక్షించుకుంది, ప్రాణం పోకుండా తనకు కుటుంబాన్ని కూడా భద్రపరుచుకుంది. ఇప్పుడు రాజ్యాలు కూడా నాబాలు చేతిలో ఉన్నా కానీ అబీగయేలు ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉంటుంది. దావీదుకు చెడ్డ పేరు రాకుండా, దావీదు రాజ్యాలలో ఎక్కడా కూడా మచ్చ లేకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే భక్తి కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్నటువంటి వారు విరోధులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, బాధ్యత రాహిత్యం కలిగినటువంటి వారు ఉంటారు, రివర్స్గా మాట్లాడే వారు ఉంటారు, విరోధులు ఉంటారు. అయినా సరే మీరేం చేయాలి? అడ్డుగా ఉండి భక్తి భయభక్తులు కలిగినటువంటి పరిచర్యను విస్తరింపచేయడానికి మీరు అడ్డుగా ఉండి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని కలుపుకుంటూ, మీ కుటుంబాలను సంరక్షించుకుంటూ, మీ యొక్క దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మెప్పును పొందడానికి మనము భక్తిపరులుగా మనం ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా కాపాడుకుంటే మన కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు భయభక్తులు కలిగిన కుటుంబాలు అన్నీ ఉండవు. కొన్ని కుటుంబాలు ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వారిని కూడా ఎలా ప్రేమిస్తున్నాడు కుటుంబాన్ని? ఒక భక్తిపరుడు వల్ల, ఒక భక్తిపరురాల వల్ల ఆ కుటుంబాన్ని ప్రేమించే అవకాశం ఉంది. అందుకని ఈ రీతిగా మన కుటుంబాలను మనం సంరక్షించుకుంటూ ముందుకు కొనసాగుదాం. భక్తిపరులు ఎవరైనా కుటుంబాల్లో లేకపోతే భక్తిపరులుగా ఉండడానికి ఒక క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్లో వారు ఏం చేయాల్సి ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇంటి వారిని సిద్ధం చేయాలి, ధర్మకార్యాలు చేయాలి, వారి విధేయత చూపించాలి, వారు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చివరికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంత మొదటి వాళ్ళు మారకపోయిన వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మార్చబడతారు. అంతేకాకుండా సువార్తను వ్యాపించి చేయడానికి కొర్నేలు ఏం చేశాడు తెలుసా? పేతురు గారు ఇంటికి వస్తున్నాడని చెప్పేసి తెలిసి, స్నేహితులు పిలిచాడంట, బంధువులు పిలిచాడంట, ఇరుగు పొరుగుల్ని పిలిచాడంట. అందరిని పిలిచి పేతురు గారి ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ ఆ యొక్క సువార్తను ప్రకటింపజేశాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించబడింది. అక్కడ పేతురు గారు పూర్తిగా రక్షణ గురించి మాట్లాడారు. ఆ అధ్యాయము, ఆ వచనాలన్నీ మీరు చూడండి, అర్థం చేసుకోండి. చూడండి, ఆ వచనాలు చివరిగా వారందరూ కూడా వారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా యొక్క సువార్త వినగలిగారు. మరి భక్తి పరులు చేసే పని ఏంటంటే ఎవరికైనా రక్షణ అందకపోతే వారికి రక్షణ అందించడం కొరకే సువార్తను వ్యాప్తి చేయడానికి ప్రయాసపడతారు. ఇట్టి గొప్ప ధన్యత భక్తి పరులో అయినటువంటి వారికి అయినటువంటి మనకును, ఇంకా ఎవరైనా భక్తిహీనతలో ఉన్నటువంటి వారు భక్తి పరులుగా సిద్ధపరచడానికి దేవుడి యొక్క వాక్యమును వారికి ఒక బలమైనటువంటి ఒక శక్తిగా మార్చబడి అనేక ఆత్మలను రక్షించడానికి, మనకి ఏమైనా శాపములు కానీ శోధనలు కానీ ఏమైనా ఉంటే వాటిని అధిగమించి జయించగలిగేటువంటి శక్తిని కానీ దేవుడు మనకు అనుగ్రహించి మేలులతో నింపునుగాక, తన కృప విస్తరింపజేయునుగాక. భక్తి పరులున్న ఇంటిలో అన్ని మేలులే, భక్తి పరులున్న ఇంటిలో అన్ని ఆశీర్వాదాలే, భక్తి పరులున్న ఇంటిలో అంత ఆరోగ్యమే, భక్తి పరులు ఉన్న ఇంటిలో అన్ని ఉద్యోగాలే, భక్తి పరులు ఉన్న ఇంటిలో అందరికీ ఆస్తిపాస్తులే, భక్తి పరులు ఉన్నటువంటి ఇంటిలో అన్ని సదుపాయములు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఏదైనా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటిని అధిగమించి మనం దేవుని పక్షంగా నిలబడితే దేవుడు వాటి నుంచి కూడా విడిపించి మనలను గెలిపిస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుని భక్తి పరుల కుటుంబములుగా మన కుటుంబములు పదిలముగా ఉండటానికి దేవుడి ఈ వర్తమానమును మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.